హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జెన్నే వ్లాగ్స్. నేను శారద. ఎలా ఉన్నారండి? అందరూ హ్యాపీగా హెల్తీగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మా స్పెషల్ యానివర్సరీ వ్లాగ్. స్పెషల్ అని ఎందుకంటున్నానంటే మేము ప్రస్తుతం ఉన్న ఇంట్లోకి వచ్చి ఎగ్జాక్ట్గా 1 year అవుతోంది. సో లాస్ట్ ఇయర్ ఆగస్ట్ 14th హౌస్ ఓపెనింగ్ అయింది. సో ఈ రోజుకి 1 year అయింది. సేమ్ ఆగస్ట్ 14th మా యానివర్సరీ డే కూడా. సో అండ్ వన్ మోర్ థింగ్, ఈసారి యానివర్సరీ మీ అందరితో కలిపి సెలబ్రేట్ చేసుకుంటున్నా, అందుకనే స్పెషల్ అని చెప్తున్నాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇది యానివర్సరీ కేక్, రెడ్ వెల్వెట్ కేక్. ఈ వీడియోలో వాయిస్ ఓవర్ కంటే మేము నార్మల్గా మాట్లాడిన వాయిస్ ఎక్కువ ఉంటుంది. మా బాబు ఇక్కడ మా బర్త్డే కూడా ఇలా రెడ్ వెల్వెట్ కేక్ లవ్ సింబల్ పెట్టచ్చు కదా, మీ యానివర్సరీకి అయితే పెట్టుకున్నారు అంటున్నాడు. అందుకే నవ్వుతున్నాము. String. Surprise. ఎక్కడుంటే దీనికి iPhone 17 అట్లా. Wow. Headphones. Earpods. Earpods. An Apple Watch. ఇంకా అవి ఇప్పుడు మీ ఇద్దరికి కూడా సర్ప్రైజ్ గిఫ్ట్లు ఉన్నాయి. కనిష్కకి, డింపుకి. దాని లోపల ఏముందో తెలియదు కదా నీకు. ఏముంది? ఇది కనిష్కకి, ఇది డింపుది. నేను ఇందాకే కదా ఆడపెట్టిన, ఎప్పుడు చూసినావు నువ్వు? పిల్లలిద్దరూ చాలా రోజుల నుంచి స్మార్ట్ వాచెస్ అడుగుతున్నారు. సో మేమే చూద్దాం అంటా ఉన్నాము. సో సడన్గా ఇది నేను ఇన్ని కొన్న తర్వాత వాళ్ళకు కూడా తీసేసుకుంటా అయిపోతుంది కదా అని ఆన్లైన్లో ఆర్డర్ పెట్టి వాడు లేనప్పుడు ప్యాక్ చేసి పెట్టాను. స్టిల్ వాడు ఫైండ్ అవుట్ చేసేసినట్టున్నాడు. ప్లాస్టర్ లేదు. ఓపెన్ చేయి.
జస్ట్ ఇట్లా తీస్తే వస్తుంది. పైకి చూడు, బాగుందా? స్మార్ట్ వాచ్ నీకు నీకు పింక్ బ్లాక్ ఇట్లా పెట్టుకొని చూడు. డింపుకి బ్లూ బ్లాక్ ఇట్లా హ్యాండ్కి పెట్టుకో. ఈ ఐఫోను ఇవన్నీ యాపిల్ ప్రోడక్ట్స్ అన్నీ సర్ప్రైజ్ ఏం కాదు. లాస్ట్ 2-3 months నుంచి మా ఆయన కొందాం అంటున్నాడు. నాకే ఈ గాడ్జెట్స్ మీద అంతింత ఖర్చు పెట్టడం ఇష్టం లేక జస్ట్ చూద్దాం అంట నెట్టుకొస్తున్నా. సో బట్ ఫైనల్గా లాస్ట్ 2 weeks నుంచి అయితే మరి ఎక్కువ ఫోర్స్ చేసేసారు. సో అందుకనే ఇవి కొనడానికి ముందు కూడా మేము 3-4 షాప్స్ తిరిగాము. రిలయన్స్, ఐ ప్లానెట్ ఇలానే 2-3 ప్లేసెస్లో తిరిగాము. సో ప్రతి వీక్ 2 weeks వెళ్ళాము. ప్రతి వీక్ వెళ్ళినప్పుడు ఏదో ఒకటి చెప్తా ఉన్నా, కలర్ బాగాలేదు, నచ్చలేదు అన్నట్టు. సో యాక్చువల్గా ఈయన ఐడియా ఏంటంటే 17 Pro Max ప్లస్ వాచ్ ప్లస్ ఇయర్ పోడ్స్ తీసుకోవాలని. సో Pro Max ఈ 3 products కలిపి 1,80,000 1,90,000 వరకు వస్తున్నాయి. సో అంత ఖర్చు పెట్టడం నాకు అస్సలు ఇష్టం లేదు. ఇంకా అందుకని 17 తీసుకున్నా. సో ఇదైతే కొంచెము ప్రోమాక్స్తో పోలిస్తే 60-70,000 అమౌంట్ కూడా తక్కువ కదా అనేసి ఇక 17 తీసుకున్నా. ఇది వచ్చేసి ఐ ప్లానెట్లో తీసుకున్నాము. చాలామంది నేను షార్ట్ పెడితే కూడా ఇక గెస్ట్ చేయండి అంటే చాలామంది ఫోన్ అనే గెస్ట్ చేశారు. కొంతమంది గిఫ్ట్ వచ్చర్ అని పెట్టారు. స్టిల్ ఈ ఫోను ఓపెన్ చేస్తున్నప్పుడు కూడా నాకు అనిపించింది దీని బదులు గోల్డ్ కొనింటే 11-12 grams గోల్డ్ వచ్చిందేమో అన్నట్టు అనుకున్నాను. బట్ మా ఆయన అయితే ఈసారి స్ట్రిక్ట్గా చెప్పారు, గోల్డ్ అయితే కొనివ్వను, ఇక గ్యాడ్జెట్స్ అయితేనే తీసుకో మ్యాండేటరీ అన్నారు. సో లాస్ట్లో ఆయన కూడా ఎందుకు ఈ గ్యాడ్జెట్స్ అంత ఇంపార్టెంటా ఇప్పుడు అన్నదానికి ఆయనే ఆన్సర్ చేశారు. చూడండి వీడియో లాస్ట్ దాకా. మేబీ చాలామందికి గాడ్జెట్స్ అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది. బట్ నాకైతే పర్సనల్గా గాడ్జెట్స్ మీద పెట్టిన అమౌంట్ మనకి తిరిగి రాదు. ఇంకొకటి థింగ్స్ కూడా వాల్యూ పెరగదు. మనం యూజ్ చేసినంత కాలం వాల్యూ తగ్గుతూనే ఉంటుంది కానీ పెరగదు. సో అందుకనే నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు. బట్ ఇక్కడేమో ఐ ప్లానెట్లో ఫోన్ తీసుకున్నాము 17 అండ్ ఇయర్ పోడ్స్ తీసుకున్నాము. ఇక్కడ వాచ్ దొరకలేదు. నాకు బ్లాక్ కావాలంటే వాళ్ళ దగ్గర స్టార్ లైట్ వైట్ మాత్రమే ఉందన్నారు. సో అందుకని మళ్ళీ సర్లే అట్లీస్ట్ ఆ వాచ్ డబ్బులన్నా మిగిలాయి కదా అని ఇంటికి వస్తున్నాము. మధ్యలో రిలయన్స్ డిజిటల్ కనబడింది. సో వెంటనే ఆపేసి అక్కడికి వెళ్తే వాళ్ళేమో బ్లాక్ అవైలబుల్ ఉంది అన్నారు. ఇక తప్పక తీసుకోవాల్సి వచ్చింది వాచ్. అండ్ ఎవరైతే ఫోన్ అని షార్ట్కి మెసేజ్ చేశారో యూ గైస్ ఆర్ కరెక్ట్, ఫోన్ కూడా కొన్నాను కాబట్టి. అండ్ ఏదో యానివర్సరీకి ఇంత ఖర్చు పెట్టారు, సో అవసరమా అని అయితే అనుకోకండి. ఎందుకంటే నేను ఎప్పుడు కొత్త ఫోన్ యూజ్ చేసిందే లేదు. సో నాకు మ్యారేజ్ అయ్యి 12 years అయింది. 12 years నుంచి కూడా మా హస్బెండ్కి గాడ్జెట్స్ అంటే చాలా ఇంట్రెస్ట్. సో ఆయన ఏదైనా ఫోన్ కొనుక్కొని 2-3 years వాడేసి ఆయనకి బోర్ కొట్టేసి ఆ ఫోన్ నాకు ఇచ్చేసి కొత్త ఫోన్ కొనేవాళ్ళు. సో అలాగే గడిచిపోయింది. సో మేబీ ఈసారి ఆయన పట్టుబట్టి కొనివ్వడం వల్ల తీసుకోవాల్సి వచ్చింది తప్పితే ఏదో వీడియో కోసం చేశారు లేదంటే డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టారని అయితే అస్సలు అనుకోకండి. మేమిద్దరం కూడా చాలా హార్డ్ వర్క్ చేస్తాము. మా కోసం ఈ మాత్రం ఖర్చు పెట్టుకోవడంలో తప్పులేదనిపించింది. మేబీ యూట్యూబ్ రీస్టార్ట్ చేసిన వేళ విశేషం అనుకుంటున్నా నేనైతే. నెక్స్ట్ క్లిప్లో మా ఆయన ఆన్సర్ చేస్తున్నారు చూడండి, ఇవన్నీ అవసరమా అన్న క్వశ్చన్కి. ఈ యాపిల్ ప్రొడక్ట్స్ అన్ని ఇప్పుడు నాకు నిజంగా అవసరమా, రిక్వైర్మెంట్ ఉందా? అవును, ఇది మా 12th anniversary. కరెక్ట్గా 12 సంవత్సరాలు అయిపోయింది మాకు పెళ్ళి అయిపోయి. ఇప్పటిదాకా నేను ఎప్పుడు వాడిన ఫోన్లే వాడుతూ ఉంది. మాక్సిమం ఈ 12 yearsలో ఒక్కటి కూడా న్యూ ఫోన్ వాడలేదు. సో అందుకే నాకు ఎందుకు అనిపించింది చాలా రోజుల తర్వాత ఒక ఫోన్ ఇస్తే బాగుంటుంది. ఇప్పటిదాకా సెకండ్ ఫోన్లు వాడి కొంచెం
ఏదోలా అనిపించింది నాకు. అందుకే ఈసారి కొంచెం సర్ప్రైజ్ చేద్దామని. బట్ నాకు అనిపించింది ఎందుకో, అందుకే నేను ఈసారి గ్యాడ్జెట్స్ ఇంట్రెస్ట్ ఉంది, నేను ఐఫోన్ తీసి ఇచ్చాను. ప్లస్ గోల్డ్ ని అడుగుతూ ఉండింది. బట్ ఈసారి 100% యూసేజ్ గ్యాడ్జెట్స్ కొంచెం చేంజ్ చేస్తే వాడినప్పుడు కొంచెం ఫీల్ ఉంటుంది అనేసి నేను యాపిల్ ప్రోడక్ట్స్ మొత్తం, యాపిల్ వాచ్, యాపిల్ ఎయిర్పోడ్స్, యాపిల్ ఫోన్, ఆల్ ప్రోడక్ట్స్ యాపిల్ చేంజ్ చేయించాను. సో ఇట్ ఫీల్స్ ఫర్ హర్ గుడ్ న్యూ వైట్ విత్ ద 12th anniversary. ఎస్, అవసరమే. ఎందుకంటే ఇప్పుడు చాలా చిన్న ఏజ్ కాలేజ్ పూర్వలే యాపిల్ గాడ్జెట్స్ వాడుతూ ఉన్నారు. యూఆర్ వర్కింగ్ ఉమెన్ అండ్ లాంగ్ టైం నుంచి వర్క్ చేస్తూ ఉన్నారు. 12 years నుంచి వర్క్ చేస్తాను, 13 years నుంచి వర్క్ చేస్తాను. సో ఇట్ ఈస్ నీడెడ్ ఫర్ యూ టు యూస్ యాపిల్ గ్యాడ్జెట్. నా గిఫ్ట్ వచ్చేసి కొంచెం సర్ప్రైజ్. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ టైం నేను రివీల్ చేయాలనుకుంటున్నాను. సో ఆ గిఫ్ట్కి వచ్చేసి కంట్రిబ్యూషన్ మా మామ కొంచెం కంట్రిబ్యూట్ చేశాడు, నేను కొంచెం కంట్రిబ్యూట్ చేసుకొని మంచి గిఫ్ట్ అయితే కొన్నాను. అది బట్ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. నేను యాక్చువల్గా యానివర్సరీకి కొనాలనుకున్నది ఈ నోస్ రింగ్ మాత్రమే. సో అనుకోకుండా చాలా కొనాల్సి వచ్చింది. అండ్ ఇది గోల్డ్, చాలా తక్కువ వెయిటే ఉంది, నోస్ రింగే కదా, సో అందుకనే చాలా తక్కువ కాస్ట్కి కూడా వచ్చింది. అండ్ తర్వాత క్లిప్లో చూస్తే మీరు హెడ్ ఫోన్స్కి కేజ్ అని, ఫోన్కి ఏవేవో కొన్నారు మా ఆయన. సో అవన్నీ ఇప్పుడే ఫిక్స్ చేసేస్తున్నారు. కెమెరా లెన్స్కి సేఫ్గా ఉండడానికి అవి ఏవేవో వేస్తున్నారు. ఫోన్ లెవెండర్ కాబట్టి హెడ్సెట్కి, ఇయర్ ఫోన్స్కి ప్రొటెక్టర్ కూడా లెవెండరే తీసుకున్నాను. సో ఇదండి ఈరోజు వ్లాగ్. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు జెన్నే వ్లాగ్స్. And thank you so much for the support, and thank you so much for watching this video. Thank you.